మనమందరం చూస్తూ ఉన్నాం. పీడిఎస్యు పూర్వ విద్యార్థులు, విప్లవ పూర్వ విద్యార్థులు అనే పేరు మీద కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థులు అనే ఈ కార్యక్రమం కూడా 2 సంవత్సరాలుగా నడుస్తూ ఉన్నది. ఇది మంచి ఆలోచన. ఎందుకంటే సమాజంలో ఒకానొక సందర్భంలో మన యవ్వన కాలంలో ఏదో ఒక ప్రభావానికి, రాజకీయ ఆలోచన ధోరణికి, సిద్ధాంత దృక్పథానికి ప్రభావితమై ఈ సమాజం మారాలని, ఆ మార్పులో మనం కూడా భాగంగా ఉండాలని ప్రయత్నం చేస్తాం. ఆ క్రమంలో ఉద్యోగం రావటం వలన కావచ్చు, కుటుంబ పరిస్థితుల వలన కావచ్చు, కుటుంబ బాధ్యత వలన కావచ్చు, మునుపు మనం చేసిన కార్యాచరణకి కొన్ని పరిమితులు ఏర్పడుతూ ఉంటాయి. ఆ పరిమితులు ఏర్పడిన తర్వాత సమాజంలో జరుగుతున్న అనేక పరిణామాల పట్ల, ముఖ్యంగా తిరోగమన పరిణామాల పట్ల మనకి అసంతృప్తి ఉంటుంది. ఈ అసంతృప్తి ఉండటం అనేది సమాజం ఎందుకు ఇలా ఉంది అనే ఆ వెతుకులాటలో భాగంగా తిరిగి మళ్ళీ మనం ఏదో మన సామాజిక బాధ్యతగా, ఒక కమిట్మెంట్గా ఈ సమాజం మారడం కోసం, అది ప్రగతిదాయకంగా మారడానికి ప్రయత్నం చేయాలనే ఆలోచన మనందరికీ కలుగుతుంది. అలా కలగటంలో భాగంగా గత 10-15 సంవత్సరాల్లో భారతదేశంలో జరుగుతున్న అనేక మార్పులు, పరిణామాలను చూసి బాధపడిన వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే సమాజం ఎప్పుడైనా సరే సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ, అక్షరాస్యత పెరిగే కొద్దీ, సమాజంలో మార్పులు వేగవంతమయ్యే కొద్దీ ఆ సమాజం ప్రగతిదాయకంగా మారుతుంది. ప్రపంచంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితిని మనం చూసాం. ఒక్క ప్రపంచంలోనే కాదు, ఒక 3000 సంవత్సరాల చరిత్రను తీసుకొని చూసిన కార్ల్ మార్క్స్ తన సిద్ధాంతాన్ని రూపొందించి, ఆ రూపొందించడానికి ఆయన ఒక 2000 సంవత్సరాల చరిత్రని తన అధ్యయనానికి ప్రామాణికంగా తీసుకొని చెప్పిన ఆ కాలాన్ని చూసినా కూడా మనకు అర్థమవుతుంది. నన్నయ్య మహాభారతం రాస్తూ మతిదలుపక సంసారము అతి చంచలము ఎండమావులట్టుల్ సంపత్ ప్రతతుల్ క్షణికంబుల్ గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్ అన్నాడు ఆయన. మతిదలుపక సంసారం అతి చంచలం ఎండమావులట్టుల్ సంపత్ ప్రతతులు క్షణికంబుల్ గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్. ఆలోచించి చూస్తే, మనసు పెట్టి చూస్తే ఈ సంసార బాంధవ్యాలన్నీ కూడా ఎండమావుల లాంటివి. సంపద అనేది ఈ క్షణం ఉంటుంది, మరో క్షణం పోతుంది. ఇట్లా ఆలోచించుకుంటూ పోతే గతకాలం మేలు వచ్చు కాలము కంటే, అంటే రేపటి కంటే నిన్ననే బాగున్నది, ఈ సంవత్సరం కంటే పోయిన సంవత్సరం బాగున్నది, ఈ 100 సంవత్సరాల కంటే గత 100 సంవత్సరాలు బాగున్నాయని నన్నయ్య మహాభారతంలో రాశాడు. ఈ మాటని సాహిత్యంలో చాలామంది చదివారు. గురిజాడ అప్పారావు కూడా చదివాడు. గురిజాడ అప్పారావు ఏమన్నాడంటే వచ్చు కాలము మేలు గత కాలము కంటెను అన్నాడు. కాంట్రాస్ట్ చేశాడు వాక్యాన్ని. ఈయన కవి, ఆయన కవి. నన్నయ్య సాహిత్యం రాసిన 900 సంవత్సరాల తర్వాత గురిజాడ తన సాహిత్యాన్ని మొదలుపెట్టాడు. క్రీస్తు శకం 1062లో నన్నయ్య సాహిత్యం రాస్తే, కవిత్వం రాస్తే, మహాభారతాన్ని సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదిస్తే క్రీస్తు శకం 909లో 1875 నుంచి తన రచనా వ్యాసంగాన్ని మొదలుపెట్టి 1875 నుంచి మొదలుపెట్టి ఆయన మరణించే వరకు 1915 వరకు సాహిత్యాన్ని రాస్తూ ఉన్నాడు గురిజాడ అప్పారావు. తాను పొందిన జ్ఞానంలో, తాను చూసిన ప్రపంచాన్ని, తాను చదివిన శాస్త్రాలని దృష్టిలో పెట్టుకొని వచ్చు కాలము మేలు గత కాలము కంటేనని నన్నయ్య భావజాలాన్ని, నన్నయ్య ఆలోచనల్ని పూర్వపక్షం చేశాడు. గురిజాడ అప్పారావు మార్క్సిస్టు కాదు, గురిజాడ అప్పారావు లెనినిస్టు కాదు, గురిజాడ అప్పారావు హేతువాది కూడా కాకపోవచ్చు. కానీ గురిజాడ అప్పారావు ఒక ప్రజాస్వామికవాది. ఈ సమాజం మీద, మనుషుల మీద నమ్మకం ఉన్న వ్యక్తి, కవి, రచయిత. దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులని చెప్పిన మొట్టమొదటి కవి. మీరు ఈ దేశం గురించి వర్ణించినప్పుడు ఈ దేశంలో గుజరాత్, మరాఠ్, రకరకాల రాష్ట్రాల గురించి, పంజాబ్ గురించి, ఈ రాష్ట్రాలని వర్ణనీయం చేశారు, కవిత్వం రాశారు. హిమాలయ పర్వతాల గురించి, గంగా సింధు మైదానాల గురించి, నదుల గురించి కవిత్వంలో వర్ణించారు. సంతోషం. ఈ దేశ గొప్పతనం నదులలో ఉంటుంది, ఈ దేశ గొప్పతనం పర్వతాల్లో, శిఖరాల్లో ఉంటుంది, ఈ దేశ గొప్పతనం భూమిలో ఉంటుంది, ఈ దేశ గొప్పతనం రాష్ట్రంలో ఉంటుంది. కానీ
అంతకంటే మించినటువంటి ఆలోచన కలిగిన మనిషి లేకపోతే ఈ దేశానికి అస్తిత్వమే లేదు అని చెప్పాడు గురజాడ అప్పారావు. కనుక మీరు చెప్పే మట్టి మాత్రమే కాదు దేశం అంటే మనుషులు అన్నాడు. ఆ మనుషులు ఈ దేశం గురించి ఆలోచించాలి. ఆ మనుషులు తోటి మనిషి గురించి ఆలోచించాలి. ఆ మనిషి తన సొంత లాభాన్ని మానుకొని కొంతనైనా, మొత్తం అనలేదు ఆయన, కొంతనైనా సొంత లాభాన్ని మానుకొని ఈ దేశం కోసం పనిచేయాలి అని చెప్పాడు. ఆనాటికి మార్క్సిజం వచ్చింది, కానీ ఆయన మార్క్సిజం చదువుకోలేదు. కానీ మనిషి మీద నమ్మకం ఆయనకి, మానవత్వం మీద నమ్మకం ఆయనకి, మనిషి చేసే చర్యల మీద నమ్మకం. మనిషి చేసిన దేవుడా, దేవుడు చేసిన మనిషి? ఒక ప్రశ్న వేశాడు. మనిషి చేసిన దేవుడైతే ఈ దేవుడు మనిషి ఆధీనంలో ఉండాలి. ఒకవేళ దేవుడు చేసిన మనుషులంటే దేవుడు మనుషులు చేశాడు అనడానికి హేతుబద్ధత లేదు అన్నాడు. కనుక మనుషులే చేసిన దేవుళ్ళు అయినప్పుడు మనిషి ఆధీనంలో ఎలా ఉండాలో కథల్లో రాశాడు, నాటకాల్లో రాశాడు, కవిత్వంలో రాశాడు. అట్లా మనిషిని కేంద్రంగా వ్యాఖ్యానం చేసిన గురజాడ అప్పారావు వచ్చు కాలము మేలు గతకాలము కంటే అన్నాడు. 1000 ఏళ్ల కిందటి నన్నయ్యను పూర్వపక్షం చేసి ఈనాటికన్నా రేపే బాగుంటుంది. ఇవాళ ఇక్కడ మనం అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఇప్పటికీ నా అభిప్రాయాలు మీకు కొన్ని రాజ్యాంగం విషయంలో మీకు తెలియకపోవచ్చు. నేను మాట్లాడిన కొన్ని విషయాలు, నేను మీతో పంచుకున్న కొన్ని విషయాల వలన మీరు ఈ హాల్లోకి ఎంటర్ రావడానికి ముందు, హాల్లోకి ఎంటర్ అయిన ఉపన్యాసం ముగిసిన తర్వాత ఖచ్చితంగా మీ ఆలోచనలో కాస్తనైనా మార్పు జరుగుతుంది. అది గురజాడ అప్పారావు కోరుకున్నది. అందుకే నిన్నటికన్నా రేపే బాగుంటుంది, ఈ సంవత్సరం కన్నా వచ్చే సంవత్సరం బాగుంటుంది, ఆ భవిష్యత్తు మీద నమ్మకంతో గురజాడ అప్పారావు రాశాడు. మనమందరం అదే కోరుకుంటున్నాం. మార్క్స్ ప్రకృతి శాస్త్రాలని సామాజిక శాస్త్రాలకు అన్వయం చేసి, సోషాలజీకి అన్వయం చేసి, హిస్టరీకి అన్వయం చేసి, పాలిటిక్స్కి అన్వయం చేసి, డార్విన్ సిద్ధాంతాన్ని అన్వయం చేసి మనిషి ఎలా పుట్టాడు, ఏకకణ జీవి, బహుకణ జీవి, మనిషి పరిణామ క్రమం, జంతువు, మనిషి, ఈ క్రమం ఎలా జరిగింది, ఈ మనిషి సమాజంలో ఉత్పత్తి చేయడానికి మొట్టమొదలు చేతులను ఎలా ఉపయోగించాడు, కాళ్ళను ఎలా ఉపయోగించాడు, చెక్కను ఎలా ఉపయోగించాడు, రాయిని ఎలా ఉపయోగించాడు, ఇనుమును ఎలా ఉపయోగించాడు, ఉత్పత్తిని ఎలా సృష్టించాడు, ఉత్పత్తి పెరగటం మూలంగా సమాజం ఒక స్థాయి నుంచి మరో స్థాయికి ఎలా పెరిగిందో, ఎలా మార్పు చెందిందో, అది ప్రగతిదాయకంగా ఎలా ఉండిందో కార్ల్ మార్క్స్ తన సిద్ధాంతంలో చెప్పాడు. గురజాడ అప్పారావు చెప్పినా, కార్ల్ మార్క్స్ చెప్పినా, లెనిన్ చెప్పినా, మావో చెప్పినా, మనం ఎవరని చెప్తున్నా ఎప్పుడైనా వచ్చు కాలమే మేలు. కానీ ఈ దేశంలో గత 15 సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాలని మనం గమనిస్తే ప్రపంచమంతా ఒక ఏఐ వచ్చింది, గూగుల్ వచ్చింది, గ్రోవ్ వచ్చింది, రకరకాల సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుంది. మనిషి ప్లేస్లో మరో మనిషిని బహుశా ఇంకొక 4-5 సంవత్సరాలు పోతే, 5 సంవత్సరాలు పోతే కాసిం వచ్చి ఇక్కడ ఉపన్యాసం ఇవ్వవలసిన అవసరం ఉండదు. ఇక్కడ ఒక కాసిం లాంటి ఒక యంత్రం వచ్చి ఉపన్యాసం ఇస్తుంది. ఇదే రూపురేఖలతో, ఇదే టోనుతో, ఇదే సమాచారంతో ఇచ్చే అవకాశం రాబోతుంది. ఇలాంటి రోజుల్లో భారతదేశంలో మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే 1949 నవంబర్ 26వ తారీఖు నాడు ఈ భారతదేశ ప్రజలకి అప్పచెప్పిన రాజ్యాంగం గురించి, ఈ రాజ్యాంగానికి ఎదురవుతున్న సవాళ్ళ గురించి, అమలు కాని రాజ్యాంగం గురించి బాధపడుతూ మనం అందరం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. నిజానికి సమాజం ఎట్లా ఉండాలి? సమాజం ముందుకెళ్ళాలి కదా. 75 ఏళ్ల స్వాతంత్రంలో, 73 ఏళ్ల రాజ్యాంగంలో ఈ దేశం ముందుకెళ్ళవలసింది పోయి ఇప్పుడు మనం భయపడే పరిస్థితి ఏర్పడింది. సభ పెట్టుకోగలమా? బహిరంగంగా మాట్లాడగలమా? ఒక భావాన్ని వ్యక్తం చేయగలమా? ఇలా వ్యక్తం చేసి మనం నిలబడగలమా అనే సంశయంలోకి రోజు రోజుకి మనిషి కుంచుకుపోయే ఒకానొక స్థితి ఎందుకు వచ్చింది అని మాట్లాడుకోవాలి. అలా మాట్లాడుకోవడం కోసం అలా మదన పడుతున్నారు గనక, అలా ఆలోచిస్తున్నారు గనక, ఇంట్లో ఒంటరిగా ఉండలేక, ఇంట్లో పిల్లలుంటారు, పిల్లలుంటారు, కాస్త సంపద ఉంటుంది, సాంకేతిక పరిజ్ఞానం ఉంటుంది, అనేక యంత్రాలు ఉంటాయి, ఫర్నిచర్ ఉంటుంది, వాటి మధ్యన మాత్రమే మనిషి జీవించలేము కదా. మనిషి అంటే రక్త మాంసాలున్న మనిషి కదా. ఈ రక్త మాంసాలున్న మనిషికి మెదడు ఉంటుంది కదా. ఈ మెదడు నిరంతరం చలనంలో ఉంటుంది కదా. నిరంతరము చలనంలో ఉండే ఈ మెదడు ఏం ఆలోచిస్తుందంటే ఈ సమాజం ప్రగతిదాయకంగా మారాలి, ఈ సమాజం అభివృద్ధిదాయకంగా మారాలి, ఈ సమాజం ఆదిమ సమాజం నుంచి బానిస సమాజానికి వచ్చింది. బానిస సమాజం ఎంత దుర్మార్గమైన సమాజమైనా సరే
అది ఆదిమ సమాజంతో పోల్చుకుంటే ఇది ప్రగతిదాయకమైన సమాజమే అన్నాడు మార్క్స్. బానిస సమాజం నుంచి భూస్వామ్యం వచ్చింది. భూస్వామ్య సమాజం ఎంత దుర్మార్గమైందైనా సరే బానిస సమాజంతో పోల్చుకుంటే భూస్వామ్యం ప్రగతిదాయకమైంది అన్నాడు. భూస్వామ్య సమాజం గర్భంలో నుంచి పెట్టుబడిదారు సమాజం వచ్చింది. పెట్టుబడిదారు సమాజం దోపిడీ చేస్తుంది ప్రజల్ని, కార్మికుల్ని. అయినా భూస్వామ్య సమాజంతో పోల్చుకొని చూసినప్పుడు పెట్టుబడిదారు సమాజం ప్రగతిదాయకమైన సమాజం అన్నాడు. ఈ ప్రగతిదాయకమైన సమాజ గర్భంలో నుంచే కార్మిక వర్గం ఉద్భవించింది గనక ఈ కార్మిక వర్గం ఈ పెట్టుబడిదారి వర్గాన్ని ఓడిస్తుంది, అది సోషలిజాన్ని సాధిస్తుంది. ఆ సోషలిజం అందరికీ సమానమైన సమాజాన్ని అందిస్తుంది అన్నాడు. అయినా అక్కడనే ఆగకుండా, కేవలం సోషలిజం దగ్గర ఆగకుండా, సోషలిజంలో బానిస సమాజంలో వర్గాలు ఉన్నట్లు, భూస్వామ్య సమాజంలో వర్గాలు ఉన్నట్లు, పెట్టుబడుల సమాజంలో వర్గాలు ఉన్నట్లు సోషలిజంలో కూడా వర్గాలు ఉంటాయి. వర్గరహిత సమాజం వైపు మనం ప్రయాణం చేయాలి. ఆ వర్గరహిత సమాజమే కమ్యూనిజం అని చెప్పి ఆ కమ్యూనిజం ఎలా ఉంటుందో ఊహించాడు కార్ల్ మార్క్స్. కనుక ఒక స్థాయి నుంచి ఒక స్థాయిలోకి ముందుకొచ్చాం. ఈ ముందుకొచ్చి ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే, ఏ విషయాన్ని మాట్లాడుకుంటున్నామంటే బానిస సమాజపు ఆనవాళ్ళ గురించి ఇవాళ సమాజంలో మాట్లాడుకుంటున్నాం. ఆ భయాందోళన గురించి మాట్లాడుకుంటున్నాం. మాట్లాడుకోవడం కోసం ఎస్ఎఫ్ఐ 64లో ఈ భారతదేశ నేల మీద ఒక విద్యార్థి సంఘంగా రూపొందిన ఈ సంస్థ, ఇన్ని సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంస్థ, దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమంలో గుణాత్మకమైన మార్పును తీసుకొచ్చిన సంస్థ, భారతదేశంలో విద్యార్థులు చదువు పోరాటం అనే ఒక స్లోగన్ ఇచ్చి విద్యార్థి అన్నప్పుడు అధ్యయనం ఉండాలి, అధ్యయనం అన్నప్పుడు జ్ఞానం ఉండాలి, జ్ఞానం వచ్చినప్పుడే ఈ సమస్యలను మార్చడానికి కావలసిన హేతుబద్ధ దృక్పథం ఏర్పడుతుందని చెప్పిన ఎస్ఎఫ్ఐ, ప్రజాస్వామ్యం సోషలిజం అని నమ్మిన ఎస్ఎఫ్ఐ. మీరు 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో 40 ఏళ్ళలో 50 ఏళ్ళలో పనిచేసినటువంటి మీరందరూ మళ్ళొక్కసారి ఈ సమాజం గురించి ఆలోచించవలసిన అవసరం ఏర్పడి మనం ఇక్కడ కూర్చున్నాం. తప్పనిసరిగా చేయవలసింది. ఎవరు చేయాలి? కేవలం యువతి యువకులు మాత్రమే ఈ దేశాన్ని మార్చగలరా అంటే అది సాధ్యం కాకపోవచ్చు. నిజమే, భారతదేశ జనాభాలో 62 నుంచి 65% మంది యువత ఉన్నది. మేజర్ షేర్ ఉన్నది. అంటే 70 నుంచి 80 కోట్ల మంది యువత ఉన్నది. నిజానికి భారతదేశానికి ఇది ఒక అనుకూలమైన సందర్భం. యువతరమా నవతరమా ఇదే ఎదురు కదిలిరము, ఈ దేశానికి కళ్ళు నీవే కాళ్ళు నీవే, నీ రక్తం చెందించగా ఈ దేశం ఫలించాలని చెరబండరాజు రాశాడు. యువతరం మీద ఆశతో మనమందరం యువతరం మీద ఆశతో ఉంటాం. మావో లెనిన్ యువతరం గురించి, ఈ యువతరం అనేది మండుతున్న అగ్ని గోళము లాంటిది, పేలడానికి సిద్ధంగా ఉన్న బాంబు లాంటిది. ఈ పేలడానికి సిద్ధంగా ఉన్నటువంటి శక్తి ఇది మామూలు శక్తి కాదు. ఈ సమాజాన్ని పూర్తిగా మార్చగలిగిన శక్తి యువతరం. మనం చేయవలసిందల్లా దీనికి తీసుకెళ్లి ఒక కనెక్షన్ వైరు తీసుకెళ్లి ప్లగ్లో పెట్టి బటన్ ఆన్ చేయటమే మన పని అన్నాడు లెనిన్. యువతరం మీద ప్రపంచంలో ఉద్యమాలు చేసిన నాయకులు, సిద్ధాంతవేత్తలు, విప్లవకారులు అందరూ ఒక గొప్ప ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అలాంటి యువతరం ప్రపంచంలో ఏ దేశంలో లేని యువతరం భారతదేశంలో ఉన్నది. అన్ని దేశాల్లో 70% ముసలి వాళ్ళు ఉన్నారు, అన్ని దేశాల్లో ఉన్నారు. కానీ భారతదేశంలో మాత్రమే 80 కోట్ల మంది, 70 నుంచి 80 కోట్ల మంది యువతరం ఉన్న దేశంలో నిజానికి ఈ పని అంతా యువతరం చేయాలి. ఈ పని అంతా యువతరం చేస్తే ఆ యువతరానికి ఒక దృష్టినివ్వడానికి, ఒక దారి చూపట్టడానికి, ఒక సిద్ధాంతం చెప్పడానికి, ఒక పాఠం చెప్పడానికి, క్లాసులు నిర్వహించడానికి, తమ అనుభవాలను చెప్పడానికి మీరు రావాల్సిన అవసరం ఉంటుంది. కానీ మీరే ఇవాళ భారత రాజ్యాంగాన్ని రక్షించవలసిన అవసరం ఉన్నదని ఒక 20-30 ఏళ్ల కిందట పనిచేసినటువంటి పూర్వ విద్యార్థులు ఏకమై ఇక్కడ కూర్చోవటం అనేది ఒక రకంగా మన సమాజానికి ఉన్న ఒక పరిమితి లాంటిది. ఈ పరిమితిని మనమైనా బద్దలు కొట్టాలని ఆలోచించారు చూడండి. అది ఎప్పటికైనా సరే చలనంలో ఉన్న సమాజం అది చలిస్తుంది. ఆ చలనం ఖచ్చితంగా ఏ రూపంలో మారుతుందో మనం చెప్పలేం. ఆయా సందర్భానికి అనుగుణంగా కావలసిన ఆ ప్రాపంచిక నిర్మాణాన్ని మనం తయారు చేసి ఉంచాలి. మార్క్సే అన్నట్లు విప్లవం, కమ్యూనిస్టు పార్టీ ఏం చేయాలి? మంత్రసాని పాత్ర వహించాలి. మంత్రసాని పాత్ర మాత్రమే కమ్యూనిస్టు పార్టీ చేసేది. అంటే మంత్రసాని పాత్ర వహించాలని కడుపులో బిడ్డ ఎదుగుతూ ఉన్నప్పుడు
తప్పనిసరిగా 9 నెలలు నిండిన తర్వాత తల్లి ప్రసవించక తప్పదు కనుక 9 నెలల తర్వాత చూసుకుందాంలే, అప్పుడు మనం వెళ్ళి మంత్రసాని పాత్ర నిర్వహిద్దాం అనుకుంటే కూడా సరిపోదు. బిడ్డ కడుపులో ఆరోగ్యంగా ఎదగాలి. ఆరోగ్యంగా ఎదగాలంటే తల్లికి కావలసిన విశ్రాంతి, తల్లికి కావలసిన పోషక విలువలు, తల్లికి కావలసిన మానసిక స్థితి ఇవన్నీ ఏర్పాటు చేస్తేనే ఆ 9 నెలలప్పుడు బిడ్డ గర్భంలో నుంచి క్షేమంగా బయటికి వస్తుంది. ఆ బిడ్డ కాళ్ళు ముందు పెట్టి వస్తుందా, తల ముందు పెట్టి వస్తుందా, ఏమైనా డిస్టర్బ్ అవుతుందా అనేది చూసి ఆ బిడ్డని సరిగ్గా బయటికి తీసుకొచ్చే పాత్ర కమ్యూనిస్టు పార్టీ చేయాలి. అంటే ఈ సమాజం విప్లవ సమాజంగా మారడానికి తల్లికి కావలసిన అవసరాలు ఎట్లా తీరుస్తున్నామో ఈ సమాజం కూడా విప్లవకర సమాజంగా మారడానికి కావలసిన ప్రక్రియనంతా మనం చేయాలి. అలా చేసినప్పుడే మంత్రసాని పాత్ర మనం సరిగ్గా నిర్వర్తించగలం. అందుకోసమే అలాంటి పాత్ర ఆలోచన ద్వారా చేయవచ్చు, ఉపన్యాసం ద్వారా చేయవచ్చు, ఒక వ్యాసం ద్వారా చేయవచ్చు, ఒక చిన్న నిరసన ద్వారా చేయవచ్చు, ఒక చిన్న సభ ద్వారా చేయవచ్చు, నలుగురు కూర్చొని మాట్లాడుకొని చేయవచ్చు. భిన్నమైనటువంటి మార్గాలు ఉంటాయి. ఆ భిన్నమైనటువంటి మార్గాల్లో ఒకానొక మార్గం ఒక 200 మంది కూర్చొని మాట్లాడుకోవటం అనే ఒక మార్గాన్ని మీరు ఎంపిక చేసుకున్నారు. ఈ సమాజం పట్ల మనకు ఆ బాధ్యత ఉన్నది, ఈ సమాజం పట్ల మనకు ఆ కమిట్మెంట్ ఉన్నది. అందుకే ఆ నిబద్ధత, ఆ బాధ్యత ఈ రెండింటిని కలుపుకొని పోయే క్రమంలో భారతదేశం అనేక సవాళ్ళను ఎదుర్కొంటుంది. ఏమేం సవాల్? ఒక్క భారతదేశమే కాదు మిత్రులారా, సోషలిస్టు శిబిరం కూలిపోయిన తర్వాత ప్రపంచమే సంక్షోభంలోకి పోయి, ఇవాళ ఒకవేళ సోషలిస్టు శిబిరం ఉంటే ఒక దేశం మీదకి వెళ్ళిపోయి, అర్ధరాత్రి ఒక దేశం మీదకి వెళ్ళిపోయి ఆ దేశ అధ్యక్షుడిని పట్టుకొని వచ్చి కళ్ళకు గంటలు కట్టుకొని చేతులకు బెల్టులు కట్టుకొని ఒక మనిషిని ఇలా దేశ అధ్యక్షుడిని నడిపించుకో వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుందా? మీరు చూడండి, 1917లో సోషలిస్టు శిబిరం ఏర్పడిన తర్వాత 1990లో సోషలిస్టు శిబిరం కూలిపోయే నాటికి ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఇలా జరిగిందేమో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇంత బాహటంగా, ఇంత దుర్మార్గంగా ఒక దేశం వెళ్ళి మరో దేశం సార్వభౌమ అధికారం మీద దాడి చేసి ఆ భార్య భర్తలు ఇద్దరిని పట్టుకొని వచ్చినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. కనుక వాళ్ళ దారికి ఎదురు లేకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో గెలుపొందుతున్నటువంటి ప్రభుత్వాలని జాగ్రత్తగా గమనిస్తే తిరోగామి ఆలోచనలు కలిగినటువంటి పార్టీలు ఎన్నికల్లో గెలుస్తున్నాయి. తిరోగామి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులు నాయకత్వ స్థానంలోకి వస్తున్నారు. తిరోగామి ఆలోచనలు ప్రపంచంలో అన్ని దేశాల్లో పెరుగుతున్నాయి, భారతదేశంలో రెట్టింపుగా పెరుగుతున్నాయి. అందుకే ఇవాళ ప్రపంచమే సంక్షోభంలో పడింది, భారతదేశం సంక్షోభంలో ఉన్నది. ఒకవైపు అనొచ్చు, మేము వికసిత భారత్ అంటూ ఉంటే మీరు సంక్షోభం అంటున్నారు, 200 మంది కూర్చొని ఇక్కడ మాట్లాడుతున్నారు, మేము వికసితం అంటున్నాం, మీరు సంక్షోభం అంటున్నారు, కనుక 200 మంది మీద రాజద్రోహం కేసు పెట్టి మన అందరిని రేపు ఖమ్మం జైల్లో బంధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మాట్లాడటం కూడా నేరమైన రోజుల్లో ఒక ప్రభుత్వ విధానాల పట్ల విమర్శనాత్మకంగా మాట్లాడటమే తప్పవుతున్న రోజుల్లో మనం జీవించి ఉన్నాం. కనుక వీటన్నిటికీ కనీసం ఇది ఒక సభ పెట్టుకోవాలన్నా, మనం కలిసి మాట్లాడుకోవాలన్నా, ఒక వ్యాసం రాయాలన్నా, ఒక అసమ్మతి ప్రకటించాలన్నా మన చేతుల్లో ఏముండాలి? చట్టం ఉండాలి, చట్టబద్ధమైన వ్యవస్థ ఉండాలి. ఆ చట్టబద్ధ వ్యవస్థ ఉండాలంటే భారతదేశ రాజ్యాంగం మనగడలో ఉండాలి. ఈ భారతదేశ రాజ్యాంగాన్ని నిర్మాణం చేసిన రోజుల్లో రాజ్యాంగ పరిషత్తుల సభ్యులు, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్, డ్రాఫ్టింగ్ కమిటీలో సభ్యులు వాళ్ళు ఏం ఆలోచించారు? నిజానికి వాళ్ళు 1946లో భారత రాజ్యాంగ పరిషత్ ఏర్పడితే 46 నుంచి 49 వరకు 3 సంవత్సరాల కాలం ఏమేం చర్చలు జరిగాయి? ఇవాళ మనం ఏం ఆలోచిస్తున్నామంటే, ఎవరిని రెఫరెన్స్ తీసుకుంటున్నామంటే 1946లో నెహ్రూ ఏం మాట్లాడాడు, 46లో రాజేంద్ర ప్రసాద్ ఏం మాట్లాడాడు, అంబేద్కర్ ఏం మాట్లాడాడు, గాంధీ ఏం మాట్లాడాడు, వాళ్ళ రెఫరెన్స్ తీసుకొని ఇవాళ కనీసం అలాంటి పరిస్థితులు లేవు కదా అంటున్నాం. అంటే ఇప్పుడు మనం గత కాలం మేలు వచ్చు కాలం కంటే నన్నయ్య చెప్పిన మాట నిజానికి దాన్ని శాస్త్రబద్ధంగా మనం దాన్ని అంగీకరించాం. కానీ ఆనాడు రాజ్యాంగ పరిషత్తులో వారికి అందిన సమాచారం మేరకి, ప్రపంచంలో మారుతున్న పరిస్థితుల మేరకి, జరుగుతున్న విప్లవాల ఆధారంగా, జరుగుతున్న పోరాటాల ఆధారంగా భారతదేశంలో ఆనాటికి కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి ఉన్నది. కమ్యూనిస్టు పార్టీ పోరాటం, భగత్ సింగ్ త్యాగం, సుభాష్ చంద్రబోస్ త్యాగం,
ఇంతమంది ప్రజా పోరాటాలు చేయటం మూలంగా ఈ ప్రజా పోరాటాలు అన్నిటినీ ఆలంబనగా చేసుకొని ఆధారం చేసుకొని భారతదేశ రాజ్యాంగ పరిషత్తులో చర్చలు చేశారు. వారు చర్చలు చేసి ఆ చర్చలకు అనుగుణంగా ఈ రాజ్యాంగాన్ని నిర్మాణం చేయాలని అనుకున్నారు ఆనాటి పెద్దలు. మరి అలాంటి రాజ్యాంగాన్ని ఆ రోజు ఆలోచించి నిర్మాణం చేసిన పరిస్థితి ఒకవైపు ఉండగా ఇవాళ మనం తిరిగి వాటి గురించి ఆలోచిస్తున్నాం. అంబేద్కర్ భారతదేశ రాజ్యాంగానికి ప్రజాస్వామ్యం అనేది ఒక మూల స్తంభం అన్నాడు ఆయన. ఇప్పుడు మనం ప్రజాస్వామ్యం గురించే మాట్లాడుకుంటున్నాం. ప్రజాస్వామ్యం అమలు కావటం లేదని మాట్లాడుతున్నాం. ప్రజాస్వామ్యం ఉండాలని మాట్లాడుతున్నాం. ప్రజాస్వామిక విలువలు ప్రపంచంలో లేనప్పుడు అది నియంతృత్వం వైపు ప్రయాణం చేస్తుంది. ప్రజాస్వామిక ఆలోచన దేశంలో లేనప్పుడు ఆ దేశం ఫాసిజం వైపు ప్రయాణం చేస్తుంది. ఈ ప్రజాస్వామ్యం గురించి అంబేద్కర్ ఏమన్నాడంటే, ప్రజాస్వామ్యం అనేది ప్రతి దేశంలో పాలించే వర్గం చేతిలో ఉండటం కాదు, పాలితుల చేతుల్లో ఉండాలి ప్రజాస్వామ్యం అనే భావన. ప్రజాస్వామ్యం అంటే ప్రతిపక్ష నాయకుడు లేదా అధికార పక్ష నాయకుడు ఈ ఎమ్మెల్యేలకి ఆ ఎమ్మెల్యేలకి ఈ ఎంపీలకి ఆ ఎంపీలకి సంబంధించిన విషయం కాదు. ఇది పాలితుల చేతుల్లో ఉండే ప్రజాస్వామ్యం అనే భావన పాశ్చాత్య దేశాల నుంచి వచ్చింది. పాశ్చాత్య దేశాల నుంచి వచ్చినప్పుడు అక్కడ ఇంగ్లాండ్లో మదర్ ఆఫ్ ద పార్లమెంట్ అయిన ఇంగ్లాండ్లో ప్రజాస్వామ్య భావన ఎట్లా వచ్చిందంటే, రాజులకి భూస్వాములకి మధ్యన జరిగిన చర్చలో భాగంగా వచ్చినటువంటిది కనుక భారతదేశంలో అలాంటి ప్రజాస్వామ్యం మనం కోరుకోవటం లేదు. అంటే పాలితుల ప్రజాస్వామ్యాన్ని మనం కోరుకోవటం లేదు. అక్కడ భూస్వాములు పాలితులే, ప్రభువులు పాలితులే కనుక వాళ్ళకి ప్రజాస్వామ్యం కావాలి, ప్రభువుల నుంచి భూస్వాములకి ప్రజాస్వామ్యం కావాలి. ఇక్కడ భారతదేశంలో ప్రజలకి ప్రజాస్వామ్యం కావాలి. భారతదేశ రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం అని మనం అంటున్నామంటే ప్రజల కేంద్రంగా ప్రజాస్వామ్యాన్ని ఆలోచించాలి. పరిపాలించే వర్గం ఎప్పుడు కూడా తన సామాజిక దృష్టి, తన ఆర్థిక దృష్టి ఎవరి కోణంలో ఉండాలి? కొద్ది మంది దోపిడి వర్గాల పెట్టుబడిదారుల కోణంలో ఆర్థిక విధానం ఉండకూడదు. కొద్ది మంది దోపిడి వర్గాల ప్రయోజనం కోసం సామాజిక నిర్మాణం ఉండకూడదు. మెజారిటీ ప్రజల ప్రయోజనం కోసం, మెజారిటీ ప్రజలకి ఆర్థిక రంగంలో లాభం జరిగే విధానం ప్రజాస్వామ్యంగా ఈ భారతదేశ రాజ్యాంగంలో ఉండాలని అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్తులో చర్చ చేశాడు. పార్లమెంట్ అంటే కేవలం ఏ అర్థంలో చూస్తున్నారు? పార్లమెంటరీ విలువ అంటే ఏ అర్థంలో చూస్తున్నారు? ఒక మనిషికి ఓటు విలువ ఉండటం అనే అర్థంలో చూస్తున్నారు. ఓటు వేయటమే ప్రజాస్వామ్యం కాదు. ఆ లెక్కకు వస్తే ఇప్పుడు నా ముందు అధ్యక్షులు మాట్లాడినట్లు లేదా నా ముందు కామ్రేడ్ మాట్లాడినట్లు ఇవాళ ఓటుకు సంబంధించి కూడా విస్తృతంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. బీహార్ సందర్భంలో చర్చ జరిగింది, బెంగాల్ సందర్భంలో చర్చ జరుగుతున్నది, ఇవాళ తెలంగాణలో చర్చ జరుగుతున్నది, దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. మన ఓటు ఉంటుందా లేదా అనే ఒక ప్రశ్నార్థకం ఏర్పడింది. ప్రజల ఓట్లు ఉంటున్నాయా లేదనే ఒక చర్చ మొదలైంది. కనుక ప్రజాస్వామ్యానికి ఓటు అనేది ఒక రూపం మాత్రమే, కానీ అదొక విలువ కాదు. ఓటు అనేది 5 ఏళ్ళకు ఒకసారి పార్లమెంటులో సభ్యుల్ని ఎన్నుకోవడానికి ఒక పౌరుడు వేసేది మాత్రమే. కానీ ప్రజాస్వామ్య విలువ నిత్య జీవితంలో ఆచరణలో ఉండాలి, నిత్య జీవితంలో అమల్లో ఉండాలి. 2 మనుషుల మధ్య ప్రజాస్వామ్యం, 2 సమూహాల మధ్య ప్రజాస్వామ్యం, విద్యార్థికి అధ్యాపకుడికి మధ్య ప్రజాస్వామ్యం, పాలకుడికి ప్రజలకు మధ్య ప్రజాస్వామ్యం, అధికార పక్షానికి ప్రతిపక్షానికి మధ్యన ప్రజాస్వామ్యం. అది మానవ జీవితంలో ఒక విలువగా ఉండాలని అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్తులో మాట్లాడిన సందర్భం కనిపిస్తుంది. ఇది ప్రజాస్వామ్యంలో అసమానతలు లేని సమాజం. ఎలాంటి అసమానతలు? అంబేద్కర్ కోణంలో 1947 ఆగస్టు 15వ తారీఖు నాడు దేశమంతా సంబరాలు జరుపుకుంటుంది. దేశమంతా సంబరాలు జరుపుకుంటుంటే అంబేద్కర్ తన సమూహం ఒక మాట మాట్లాడారు. ఈ దేశంలో స్వాతంత్రం పాలకులుగా ఉన్నటువంటి స్పష్టంగా విత్ ఇన్ ద కోర్ట్స్ చెప్పాడు ఆయన. పాలకులుగా ఉన్నటువంటి హిందువులకి ముస్లింలకి స్వాతంత్రం వచ్చింది అన్నాడు ఆయన. విత్ ఇన్ ద కోర్ట్స్ పాలకులుగా ఉన్నటువంటి హిందువులకి ముస్లింలకి అన్నాడు. అంటే సామాన్య హిందువులకి సామాన్య ముస్లింలకి కూడా స్వాతంత్రం రాలేదు. ఆ లెక్కన వస్తే నిమ్న వర్గాలకి అసలు స్వాతంత్రమే లేదు అన్నాడు ఆయన. భారతదేశంలో సామాజిక సమానత్వం, ఆర్థిక సమానత్వం, రాజకీయ సమానత్వం రానంత కాలం ఈ దేశ స్వాతంత్రం ఒక ప్రశ్నార్థకంగా ఉంటుంది. అది ప్రజాస్వామ్య విలువలో సమానత్వం అనేది ఒక భావన ఉండాలి. భారతదేశంలో ప్రతిపక్షం అనివార్యంగా బలమైన ప్రతిపక్షం
తన పాత్రను నిర్వర్తించాలి. అప్పుడే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతున్నది. మిత్రులారా, నేను చెప్తున్న ఒక్కొక్క విషయాన్ని మళ్ళీ మనం అన్వయం ఇప్పటి పరిస్థితుల్లోకి, రాజ్యాంగం అమలవుతున్న దానికి ఎదురవుతున్న సవాళ్లలోకి వచ్చినప్పుడు మనం అన్వయం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఇవాళ దేశవ్యాప్తంగా ప్రతిపక్షాల పాత్ర ఎట్లా ఉందో మీరు చూడండి. ప్రతిపక్షాలు నిజంగా ప్రతిపక్షాలుగా ఉండగలుగుతున్నాయా? ప్రతిపక్షాలు వ్యక్తం చేసే అభిప్రాయానికి చోటు ఉంటుందా? ఒకనొక సందర్భంలో అధికార పక్షం ఉన్నప్పుడు 50 సీట్లు, 40 సీట్లు, 30 సీట్లు, 60 సీట్లు కమ్యూనిస్టులకి, సిపిఐ, సిపిఎం అసెంబ్లీలో, పార్లమెంట్లో ఉన్న రోజుల్లో చట్టాలు ఎలా రూపొందాయో మనం అందరం చూసాం. ఎప్పుడో 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక 30 ఏళ్ల కాలం, ఒక 20 ఏళ్ల కాలం మనం వెనక్కి వెళితే పార్లమెంటులో సిపిఐ, సిపిఎం కలిసి ఒక 60 స్థానాలు ఉన్న రోజుల్లో, ప్రధానమైన 3వ ప్రతిపక్షంగా కమ్యూనిస్టులు ఉన్న రోజుల్లో చట్టాలు ఎట్లా రూపొందే? వీళ్ళు అడుగుతారు. కార్మికులకు సంబంధించిన హక్కుల గురించి వీళ్ళు అడుగుతారు, రైతులకు సంబంధించిన హక్కుల గురించి వీళ్ళు అడుగుతారు, వీళ్ళు బైకాట్ చేస్తారు, సమాజంతో డైలాగ్ అడుగుతారు. ఈ సమాజం ముందు ఈ చట్టంలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతారనే భయం పాలక వర్గాలకి ఉండింది. ఆ భయం ఉండటం మూలంగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి కమ్యూనిస్టులు ఎలాంటి సూచనలు చేస్తే ఆ సూచనలు చట్టరూపం దాల్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మరి వాటి ప్రజాస్వామ్యం, అసలు ప్రతిపక్ష వ్యక్తులు చట్టసభలో ప్రతిపక్షం నాయకులు మాట్లాడే పరిస్థితి ఉందా? నాయకులు చట్టసభలకి హాజరవుతున్నారా? ప్రతిపక్ష నాయకులు బయటికి నెట్టేసి పార్లమెంటులో ఏకపక్షంగా అధికార పక్షం మాత్రమే కూర్చొని ఎలాంటి చర్చ లేకుండా చట్టాలు జరుగుతున్నప్పుడు భారతదేశ రాజ్యాంగం అమలవుతున్నట్ల? రాజ్యాంగానికి ప్రజాస్వామ్యం అనేది జీవధాతువు అన్నాడు అంబేద్కర్. జీవధాతువు ప్రజాస్వామ్యం. ఈ జీవధాతువైన ప్రజాస్వామ్యం లేకపోతే, అంటే ప్రజాస్వామ్యం ప్రాథమిక హక్కులు ఈ రెండు కూడా ఆత్మ వంటివి అన్నాడు ఆయన. ప్రాథమిక హక్కులు, ప్రజాస్వామ్యం రెండు లేనప్పుడు భారతదేశ రాజ్యాంగం ఎంత సంక్షోభంలో పడిందో మనకు అర్థమవుతుంది. రాజ్యాంగపరమైన నైతిక నియమాలు, రాజ్యాంగం ఒక నైతిక నియమం బోధిస్తుంది. ఇది నైతిక సంబంధించింది. ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని భారతదేశ రాజ్యాంగం చాలా స్పష్టంగా ఉన్నది. భారతదేశ ప్రధానమంత్రి ఏం మాట్లాడాలి, రాష్ట్రపతి ఏం మాట్లాడాలి, ముఖ్యమంత్రి ఏం మాట్లాడాలి, చాలా స్పష్టంగా పేర్కొని ఉన్నాయి. అందులో పేర్కొనని విషయాలు కూడా, కాన్స్టిట్యూషనల్ ఎథిక్స్ లో పేర్కొనని విషయాలు కూడా పాటించిన ఒక సంప్రదాయం భారతదేశంలో ఉన్నది. ప్రధానమంత్రి మాట్లాడే మాటకి ఒక విలువ ఉంటుంది. కానీ భారతదేశంలో ప్రధానమంత్రులు ఎలా మాట్లాడుతున్నారు మీరు విన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో ఈ కమ్యూనిస్టులకు ఓట్లేస్తే వాళ్ళు అధికారంలోకి వస్తే, ఈ కాంగ్రెస్ వాళ్ళకు ఓట్లేస్తే వాళ్ళు అధికారంలోకి వస్తే మీ భార్యల మంగళసూత్రాలు లాక్కొని పోతారని ఈ దేశ నాయకుడు మాట్లాడారండి. ఇది కాన్స్టిట్యూషనల్ ఎథిక్స్ లో ఒక దేశ నాయకుడు మాట్లాడవలసిన మాటేనా? అంటే ఏ స్థాయి మనిషి ఏ విషయాలు మాట్లాడాలనే ఒక నైతికత ఉన్నది. అది రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ఉన్నది. ఆ నైతికతని కూడా పక్కన పెట్టి దేశాన్ని పరిపాలించే నాయకుడు ఇలా మాట్లాడొచ్చా? సరిగ్గా చరిత్రలోకి వెళితే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పూర్తి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఏర్పడలేదు, మొదటి సాధారణ ఎన్నికలు జరిగినప్పుడు కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తారని అనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పనిచేసింది. మీకు గుర్తుండి ఉంటే శ్రీశ్రీ పిచ్చివాడైపోయాడు. శ్రీశ్రీ ఎందుకు పిచ్చివాడైపోయాడు? కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తారని ప్రగాఢంగా విశ్వసించాడు. ఆయన ప్రగాఢంగా విశ్వసించి అధికారంలోకి రాలేదు. రాకపోయేసరికి మెంటల్గా డిస్టర్బ్ అయిపోయాడు శ్రీశ్రీ. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కరపత్రాన్ని ముద్రించి విమానాలతో గ్రామాల మీద చల్లి ప్రజలకి కరపత్రాలు పంపిణీ చేశారు. అందులో ఏం రాశారో తెలుసా? ఒకవేళ కమ్యూనిస్టులు గెలిస్తే మీ ఇళ్లలోకి వచ్చి, దున్నేవాడికే భూమి అన్నారు కదా వాళ్ళు, మీ ఇళ్లలోకి వచ్చి మీ భార్యల మంగళసూత్రాలు, బంగారాన్ని, మీ ధనాన్ని, మీ డబ్బును మొత్తం దోసుకొని పోతారని కరపత్రాలు రాసి పంపిణీ చేశారు మొదటి సాధారణ ఎన్నికల్లో. ఆనాడు మొదటి సాధారణ ఎన్నికల్లో వాళ్ళు ఏ పని చేశారో 2023 ఎన్నికల్లో ఈ దేశ నాయకుడు అదే మాట మాట్లాడారు. ఇంత భయం అంటే రాజ్యాంగ నైతికత ఎక్కడ పాటిస్తున్నారు వీళ్ళు? రాజ్యాంగాన్ని ఎక్కడ అమలు చేస్తున్నారు? కనీసం రాజ్యాంగాన్ని పట్ల వాళ్ళకి అవగాహన ఉన్నదా?